హలో ఫ్రెండ్స్, చూడండి మన గార్డెన్లో జామ చెట్టు కొంచెం కాయలు తయారైనాయి. వర్షానికి తయారైనాయి, అక్కడక్కడ ఉన్నాయి. అలాగే చిన్న కథ చెప్పుకుందాం, చెప్పాలనిపిస్తుంది, వినండి. రాజుగారికి ముగ్గురు భార్యలు ఉండేవారు. ముగ్గురు భార్యల్లో మొదటి భార్య చాలా ఐశ్వర్యవంతురాలు, అలాగే తెలివైనది. చాలా ఇష్టం అనమాట రాజుగారికి. సహజంగా అంతే కదా, ఎవరి దగ్గర సంపద ఉందో అందరూ వాళ్ళనే ప్రేమిస్తారు. అలాగే రెండో భార్య కూడా, ఆమె ఏంటంటే అన్నిట్లో, కళల్లో అన్నిట్లో గొప్ప ప్రావీణ్యం, చాలా చాలా ప్రవీణం అనమాట. ఆవిడ ఏం చేస్తుంది, చాలా గర్వం, కళలు ఉన్నాయని. అలాగే చూడండి, దాంతో రాజుగారికి ఆ భార్య అన్న కూడా చాలా ఇష్టం. అలాగే మూడో భార్య ఉంది. ఆమె చాలా సామాన్యంగా ఉంటారు, తెలివైనది, సలహాలు ఇస్తూ ఉంటారు అన్నమాట. సలహాలు ఇస్తే అప్పట్లో రాజుగారికి సలహాలు అంటే నచ్చేవి కాదు. నచ్చక ఆవిడంటే గౌరవం, ప్రేమ ఉండేది కాదు. కానీ రాజుల జీవితాలు ఎప్పుడు ఒకేలా ఉండవు, తలకిందులు అవుతాయి. అలాగే వచ్చింది పరిస్థితి. రాజుగారి రాజ్యానికి కష్టం వచ్చి అనేక యుద్ధాలతో ఆయన రాజ్యం పోయింది. మొదటి భార్య ఐశ్వర్యం లేదు, ఏమీ లేదు, రాజ్యం లేదని వెళ్ళిపోయింది. రెండో భార్య ఇంకా పేరు పోయింది, ప్రఖ్యాతి లేదు, ఎందుకు వచ్చిందని ఆవిడే తప్పుకుంది. మూడో భార్య ఆమె ఏం చెప్పింది, రాజా నేనున్నాను, మీకు తోడై ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తాను, మీతో ఉంటాను అని ఎలా అయితే మంచి సలహాలు చెప్తూ వచ్చిందో ఆ రకంగానే ఆమె రాజుగారితో ఉన్నాం. మరి దీనివల్ల మనం తెలుసుకునేది ఏంటి, ఎప్పుడూ ఒకలాగే ఉండదు, జీవితాలు మారుతూ ఉంటాయి. ఈ చెట్టుని కాయలన్నీ పుచ్చిపోతున్నాయని దీన్ని భరించలేక మొత్తానికి నరికేసాం. తర్వాత ఏమైంది, ఈ వర్షాలకి అది మళ్ళా చిన్నగా వచ్చి అలా అలా వచ్చి మళ్ళీ కాయలేస్తుంది. అదే మార్పు. బాగుందా, నచ్చిందా? లైక్ చేయండి, వినండి, సరేనా? బాయ్.